పంపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడే పెట్టేశారు. ఇంటెన్షన్ వేరు. వాళ్ళు అనుకున్నది ఏంటి, ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు, మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం, గొంతెత్తడానికి వీల్లేదు, తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఇది ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో, వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్? అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్ పోతే ఎస్ ఐ అండర్స్టాండ్, తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం ఉంటుంది. మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది 2-3 గంటల ముందు నుంచి రచ్చ చేసి, పోనీ ఎక్కడన్నా వీళ్ళన్నా రెచ్చగొట్టారా? లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారా? లేదే. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఆన్సరబుల్ అవుతారు. వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు, ఎప్పుడైనా సరే చట్టం ముందు అయితే నిలబడాల్సి వస్తుంది. రెండవది, ఇది ప్రజల దృష్టిలో ఎట్లా పడుతుంది? ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూసి ఇది 2 రకాలుగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎల్లో మీడియా ఏమో దీన్ని ఇంకో రకంగా చూపొచ్చు. యాజ్ ఏ పోలీసులు నచ్చ చెప్తున్నా వీళ్ళు పోలేదని. అసలు పోలీసులు నచ్చ చెప్పడం ఏంది? నా ఇంటికి నేను పోవడానికి, లేదా నా కార్యక్రమానికి నేను పోవడానికి నన్ను పోనీయకుండా అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? వాళ్ళ టీడీపీ కార్యక్రమం దగ్గరికి పోతే ఎవరన్నా ఎందుకు ఇక్కడికి వచ్చినామని తరగచ్చు. ఇప్పుడు ఉల్టా ఏం చేశారు, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పుడు ఏదో రిజిస్టర్ ఇప్పుడు అయిందా కాలేదో ఇంకా తెలియదు. మరి రిజిస్టర్ అయిందో తెలియదు, అది తెలియలే. కానీ ముందేమన్నారు, పెడనాలు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే ఇక్కడ తీసుకోవాలి కదా అని చెప్పేసానంటే, అప్పుడు లేదు ఎస్పీ గారికి ఏమన్నారు వచ్చాను, లేదంటే మేము ఇక్కడే ఇస్తాం, గొడవ ఇక్కడే జరిగింది కాబట్టి అని చెప్పాను. అప్పుడు తీసుకున్నారు సార్. ఏ స్టేషన్ అది? 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు వేడు. సో అది రిజిస్టర్ అయిందో లేదు తెలియదు, అది తెలియదు, అప్డేట్ లేదు ఇంకా కాలేదు, అది కాలేదంట. ఈలోగా ఇంకో మహిళ ఎవరో కారుతో ఈయన డ్రైవ్ చేసి గుద్ది కారుతో కొట్టి ఆమెను గాయపరిచాడని చెప్పి ఒక కేసు పెట్టారంట. ఆమె పేరు ఎవరో సునీత అనే ఆమె కంప్లైంట్ ఇస్తే అది ఆమంట. ఇది మధ్యాహ్నం 3:30 జరిగిన ఇన్సిడెంట్. ఊరికి మేము ఇన్సిడెంట్స్ వరుసగా మీకు చూపిస్తున్నా. ఇది వాయిస్ కారు మామూలుగా తిరుగుతారు, కారుకు అంత దూరం నుంచి నడుస్తున్నారు.